రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడెముక్కలు చెల్లించారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై స్వామి దీవెనలు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాటాలు మరవలేనివని, తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీటి సంధ్య, నిమ్మచెట్టి విజయ్, సిరిసిల్ల చందు, మారం కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ గాంధీ, తెలంగాణ పితామహుడు పెద్దలు కేసీఆర్ గారు గాని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఇలా పేద వర్గాలకు, ముఖ్యంగా రైతు వర్గాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన పథకాలు ఉదాహరణకు ఒక 3-4 స్మరించుకుందాం, గుర్తించుకుందాం. భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ కుటుంబాలకు, రైతులకు పెట్టుబడి కార్యక్రమం తీసుకొచ్చిన మహనీయుడు రైతు బంధు పథకం అని చెప్తున్నాం. రైతు బీమా, ఇలా రైతు చనిపోతే 10 రోజులలో పెద్ద కర్మ కాకముందే ఆ ఇంటికి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా ఇలా 5 లక్షల రూపాయలు ఇంటికి చేరుతున్నాయి. ఒకసారి అది గుర్తు చేసుకుందాం. ఇలా ఇంకా అనేక రకమైన ప్రభుత్వ పేద వర్గాలకు దక్కే పథకాలకు రూపకల్పన చేసిన మహనీయుల వ్యక్తి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకుందాం. ఇలా చెప్పుకుంటే పోతే ఇలా మిడ్మానేర్ ప్రాంతంలో 24 టీఎంసీలకు నింపుకున్న పోతే ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో 7 మీటర్ల నీళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పద్మశాలి సంఘం చేనేత కార్మికులు ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. పల్లె దవాఖానా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ జెడ్పీటీసీ ఏష వాణి తిరుపతి, మాజీ సర్పంచులు కటకం మల్లేశం, తంపుల సుమన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలంలోని హనుమాన్పేట గ్రామంలో కారణ జన్ముడు, తెలంగాణ జాతిపిత, గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినం కార్యక్రమాన్ని ఈరోజు హనుమాన్పేట గ్రామంలో మార్కండేయ టెంపుల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, మన కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిదాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. ఏనాటికి కూడా కేసీఆర్ పేరును మార్చడం ఎవరి తరం కాదు. ఆయన కోసం ప్రతి ఒక్కరు పరితపిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క రైతులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఆలయం ఎదుట కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మొక్కలు నాటి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి, నాయకులు బూర బాబు పాల్గొన్నారు. ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించి, మరియు ఆ సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని, దేశమే తెలంగాణ రాష్ట్ర వైపు
చూసే విధంగా పరిపాలించి అనేక రంగాలలో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికీ సాగునీరు తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే ఇవాళ గ్రామాలు స్వచ్ఛంగా మంచిగా ఉన్నాయనంటే దానికి కేసీఆర్ గారు కారణం. అందుకే